గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది వీడియో ఏంటి అని చెప్పేసి thumbnail చూస్తే. ఇంకా లేట్ ఎందుకు, మాట్లాడుకుందామా? సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ టిఫిన్ చేసినాడు బయట ఇలా బండి మీద. సో మీలో ఎంతమందికి ఇష్టం ఇలా బండి మీద టిఫిన్ చేయడం? పెద్ద పెద్ద హోటల్లో తినడం కన్నా ఇలాంటి దగ్గర తింటే మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద హోటల్స్లో ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు, మళ్ళీ క్వాంటిటీ కూడా మనకు తక్కువ ఇస్తారు అండ్ క్వాలిటీ కూడా అంత ఏం ఉండదు. సో హైదరాబాద్ అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటి? ట్రాఫిక్. సో చాలామందికి ట్రాఫికే గుర్తుకొస్తుంది అండ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాం 8కి అట్లా. సో మీరు చూడొచ్చు కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంది అండ్ రోడ్లంతా ఖాళీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తుంది కార్లో, బట్ మళ్ళీ కార్ సర్వీసింగ్కి ఇచ్చేసి బస్లో అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కార్ ఇచ్చేసి బస్లో అయితే ఎక్కేసినాం. సో ఇక్కడ చూడండి వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు అండ్ నాకు చాలా ఇష్టం ఇట్లా షూట్స్ చేసుకోవాలని, బట్ చేసుకోలేదు ఇంతవరకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లాంటివి. ప్రజెంట్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. మీరు ఇక్కడ ఈ ఆటో అంకుల్ హ్యాండ్ని గమనిస్తే అతని చేతిలో సిగరెట్ ఉంది. సో అతను స్మోకింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. చెప్పాలనిపించింది నాకు ఎందుకు అంకుల్ ఇట్లా అని. బట్ అతని ఏజ్ వచ్చేసి మీరు చూడొచ్చు దగ్గర 50 to 55 మధ్యలో ఉంటాయి అనుకుంటా మేబీ. సో అంత అవసరమా చెప్పండి? ఆ అంకుల్ స్మోక్ చేస్తుంటే పొగ అనేది మా సైడ్ వస్తుంది. హైదరాబాద్లో కూడా ఇలాంటి వెహికల్స్ వాడతారని ఫస్ట్ టైం చూసినా నేనైతే. ఫైనల్గా మనమైతే మన డెస్టినేషన్కి వచ్చినాం. సో ఎక్కడ అనుకుంటున్నారా? మదీనా మార్కెట్. అండ్ మేము చాలా ఎర్లీగా వచ్చినాం, అంటే షాప్స్ ఓపెనింగ్ అట్లా 11:30 అట్లా చేస్తారు, బట్ మేము 10కి అట్లా వచ్చినాం అండ్ అప్పటికి కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేమైతే అలా చూస్తూనే ఉన్నాం, బట్ ఏ షాప్కి కూడా వెళ్ళలేదు. అండ్ ఫైనల్గా ఈ షాప్లో అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను అండ్ రీజనబుల్ ప్రైస్ అంటారు కానీ నాకైతే మరీ అంత అనిపించలేదు. ఈ మదీనా మార్కెట్లో ఏంటి అంటే మనకు ఏ రకమైన ఫ్యాబ్రిక్ అయినా దొరుకుతూ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. అది మనకు ఒక ప్లస్. మన లోకల్ స్టోర్స్లో ఉన్నట్టు కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క రకం ఎలాంటిది కావాలంటే అలాంటిది మనం తీసుకొని వెళ్ళొచ్చు, బట్ తిరగాలని ఓపిక ఉండాలి మనకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో వేయడానికి అని చెప్పి మా స్వనానికి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే ఇక్కడ వాచెస్ కనిపించినాయి. ఆ వాచెస్ అన్నీ కూడా 100 to 300 మధ్యలో ఉంటాయి, బట్ అవన్నీ కూడా మనకి అంత లైఫ్ ఉంటాయి అంటే ఉండవు, బట్ అట్లా నార్మల్గా అయితే వేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ లేసెస్ కూడా ఉంటాయి, డోరీస్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం మా స్వనానికి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడ్డానికి అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ప్రైజెసే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. అన్నీ రీజనబుల్గా లేవు, కొన్ని రీజనబుల్గా ఉన్నాయి. ఎండలో తిరిగి అలసిపోయి ఉన్నాం కాబట్టి సో డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి మేమైతే కొబ్బరి వాటర్ తాగుతున్నాం. మీరు ఎంత అనుకుంటున్నారు ఈ కొబ్బరి బొండంకి? 50 రూపీస్ ఈచ్ వన్. సో కొంచెం ఎక్కువ అనిపించింది కదా, బట్ అది రీజనబుల్ అని నాకు అనిపించింది ఆ సిచ్యువేషన్లో. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి చార్మినార్కి వచ్చేసినాం. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఏంటి అమ్మాయి షాపింగ్ అంటుంది, ఏం చూపించట్లేదు కొన్నవి అని అనుకుంటున్నారా? నేను పెద్దగా ఏం షాపింగ్ చేయలేదండి, జస్ట్ నార్మల్గా తిరగడానికి వచ్చినాం అంతే. డ్రెస్సెస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో నేనైతే ఎప్పుడు చార్మినార్ వచ్చినా కూడా మిలాన్ అయితే అస్సలు మిస్ కాను. ఎందుకు అంటారా, నాకు ఇక్కడ చాలా ఇష్టమైన ఐటమ్ ఒకటి ఉంది. అదేంటి అనుకుంటున్నారా? షహదూద్ మలై. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి అంట, నేను రీల్స్లో చూసినాను. ఇక్కడ మనకి స్ట్రాబెరీస్ అండ్ మల్బరీస్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతూ ఉంటాయి. చార్మినార్ అంటేనే గుర్తొచ్చేది ఏంటో కమెంట్ చేసేయండి. సో నాకైతే స్ట్రీట్ షాపింగ్కి గుర్తొస్తుంది, చాలా మందికి కూడా అంతే. అండ్ అక్కడ నుంచి అయితే షాదాబ్కి వచ్చేసినాం. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, హైప్ ఇస్తారు కానీ చాలా వరస్ట్ ఉండే బిర్యానీ అయితే. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే జగదీష్ మార్కెట్. సో ఇక్కడ ఫోన్ కేసెస్, ఫోన్ ఏమైనా రిపేర్స్, ఇంకా ఏమైనా సెకండ్ హ్యాండ్లో కావాలంటే చాలా తక్కువ ప్రైజెస్ దొరుకుతాయి. ఇప్పటికే టైం 5:30 అట్లా అవుతుంది. సో షోరూమ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళినాం. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే ఇక్కడ ఇతను కాఫీ తాగుతున్నాడు కదా. సో మా అబ్బాయి చూసి కాఫీ కావాలని చెప్పి వాడు కూడా అన్నాడు. సో చూద్దాం ఎట్లుంటుంది లోపల అని చెప్పేసి చెక్ చేస్తే చూడండి ఎంత వరస్ట్ ఉందో. సో అలాంటివి అవాయిడ్ చేయండి కొంచెం షోరూమ్స్కి వెళ్ళినప్పుడు. ఫైనల్గా కార్ తీసుకొని అయితే అలా ట్యాంక్ బండ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. సో బెలూన్స్ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడడానికి. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంబేద్కర్ స్టాచ్యూని ఫస్ట్ టైం చూసినప్పుడు వావ్ అనుకున్నా. ఎందుకు అంటారా, అంత పెద్ద స్టాచ్యూ మన హైదరాబాద్లో ఉండడం నిజంగా చాలా గ్రేట్. ఈ ట్యాంక్ బండ్ దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే వెహికల్ పార్కింగ్. అసలు మనం రోడ్లపైన పార్కింగ్ చేసుకోవద్దు వెహికల్స్, 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా. ఇక్కడ ఎప్పుడు ఒక పోలీస్ వెహికల్ తిరుగుతూనే ఉంటుంది. నేను ఫస్ట్ టైం సచివాలయాన్ని చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే మినీ తాజ్మహల్ అనుకున్నా. ఎందుకు అంటే దాని షేప్ కొంచెం నాకు అలానే అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపించిందా చెప్పండి? ఈ అమరవీరుల స్తూపం చూడండి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా అండ్ చాలా బాగా కట్టినారు కదా. నైట్ టైం అయినా డే టైం అయినా కానీ దీని లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి తెలుసు ట్యాంక్ బండ్ చుట్టూ ఫ్రీగా డబుల్ డెక్కర్ బస్లో తిరగొచ్చు అని చెప్పేసి? నాకు ఇవాళ తెలిసింది. సో మీకు కూడా చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. సో ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా మీరైతే ఫ్రీగా ట్యాంక్ బండ్ చుట్టూ తిరగండి డబుల్ డెక్కర్ బస్లో. ట్యాంక్ బండ్ చుట్టూ ఎక్కడైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయో సో అక్కడైతే మనకి ఆగడం జరుగుతుంది అండ్ పీపుల్స్ని ఎక్కించుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరైతే అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ బస్లో.
మీరు అనుకుంటారేమో ఫ్రీ బస్సే కదా అని చెప్పేసి. సో ఫ్రీ బస్ ఓన్లీ లేడీస్కి కదా, బట్ ఈ బస్ మాత్రం అందరికీ ఫ్రీనే. ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే హైదరాబాద్లో ఆటో ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకోసం మీరైతే ఇలా బస్ని ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ మనకి ఇక్కడ థ్రిల్ సిటీ అండ్ లేక్ పార్క్ ఇవన్నీ కూడా మనకి నైట్ టైంలో చాలా బాగుంటాయి లైటింగ్స్తో. మీరు వెళ్ళాలనుకుంటే నైట్ వెళ్ళండి డే టైం కన్నా. ఇది డబుల్ డెక్కర్ బస్ కదా, సో పైన కూడా సీట్స్ ఉంటాయి. సో మేము పైన కూర్చుంటే బాగుండు అనిపించింది, బట్ పైన సీట్స్ ఖాళీగా లేకుండే. మీరు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా మీరు పైన ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వ్యూ చాలా బాగా అనిపిస్తుంది పైనుంచి. బస్ డ్రైవర్కి అయితే ఎంతమంది నిల్చొని ఉన్నారు, ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అని చెప్పి మొత్తం కనిపిస్తుంది. బస్ చూడండి ఎంత ఖాళీగా వెళ్తుందో. సో ఇదే లాస్ట్ ట్రిప్ అంట అతనికి. సో అందరినీ దించేసి వెళ్ళిపోయినాడు. అసలుకైతే మేము దిగాల్సింది అమరవీరుల స్తూపం దగ్గర, బట్ అతనైతే ఇక్కడే దించేసిండు. ఇదే నా లాస్ట్ స్టాప్ అని చెప్పేసి, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ బస్ వస్తుందని చెప్పిండు, బట్ వెయిట్ చేసినాం, రాలేదు. టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆటోలో వెళ్ళినాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఫ్రీగా వెళ్ళొద్దామని చెప్పేసి ఎక్కినాం కదా బస్సు. సో అతను మళ్ళీ ఆటో అతనికి 50 రూపీస్ ఇచ్చేలాగా చేసినాడు. ఆటోలో అయితే సచివాలయం దగ్గర దిగేసినాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది కదా రీల్స్లలో. సో మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ అన్నీ కాదు, ఎందుకు అంటే బడ్జెట్ ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూస్తున్న జున్ను అయితే అథెంటిక్ అనిపించలేదు, అందుకే టేస్ట్ చేయలేదు. అండ్ ఈ చీజ్ కేక్స్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. సో టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒకటి తీసుకున్నా. ఫ్లేవర్ వచ్చేసి మల్బరీ చీజ్ కేక్. సో ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చేసిన నేను, ఓకే బాగా అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ మా బాబుకి తినిపించిన. అండ్ మీ ఇద్దరే తింటారా, మీ హస్బెండ్కి ఇవ్వరా అంటే లాస్ట్కి మొత్తం మా హస్బెండ్కే ఇస్తాం. ఈ పొటాటో స్ప్రింకిల్ని అయితే చూడగానే తినాలనిపించింది, బట్ ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్స్లో. సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ బెలూన్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో ఒకసారి పట్టుకొని మొత్తం అన్నింటినీ ఫోటో దిగాలని అనుకున్నా, బట్ అతను అమ్ముకుంటున్నాడు కదా ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నాను. నెక్స్ట్ అంతే, ఇంటికి వెళ్ళడమే, తిని పడుకోవడమే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.